అందరికీ కూడా శుభాలు. ఈ సమయంలో మీరందరూ బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేనైతే చాలా బాగున్నాను. అందరి కొరకు ప్రార్థిస్తూ ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాను. ఈ సమయంలో మనము రాజమండ్రిలో ఉన్నటువంటి డాక్టర్ జాన్ వెస్లీ గారు మరి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ జీవీకే హాస్పిటల్, దీని ద్వారా సేవకులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశమును మరి సేవకులైనటువంటి దైవసేనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు కల్పించారు. విషయం ఏంటంటే, సేవకులకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే, ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నా, సంఘం ఉండి సేవ ఉండి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ఏ సేవకుడైనా ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉండి ఆపరేషన్ కొరకు ఎదురు చూస్తూ డబ్బు లేక ఏ సహాయం లేక ఉన్నటువంటి వారు ఎవరైనా సేవకులైనటువంటి వారు ఉంటే, వారికి ఈ హాస్పిటల్లో ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది జరగాలని తన కోరికగా తన యొక్క వీడియోని రిలీజ్ చేశాడు. సో ప్రేమటువంటి దేవుని సేవకులారా, ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే సేవకులు ఈ రోజుల్లో చాలా కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి సేవా పరిచయం జరిగిస్తున్నటువంటి ఆ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరి దైవ సేవకులకు జీవము కలిగిన దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని, వారు చేస్తున్నటువంటి ఆ గొప్ప పరిచర్యలో ఇంత మంచి అద్భుతమును దేవుడు చేయగలిగాడు. సో చేసినటువంటి ఆ యొక్క బెనిఫిట్ని మరి సేవకులు కూడా సేవకులను ఆదుకోవాలని, సేవకులకు మంచి ఆరోగ్యం ఉండాలని, వారికి ఏ ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా దేవుడే, చెమ్మగలిగిన దేవుడు సహాయం చేస్తాడని నిజంగా సేవకుల పక్షాన మరి డాక్టర్ జాన్ వెస్లీ గారు నిలబడ్డారు. చిన్న వయసులోనే మరి బైబుల్ వండర్స్ అనే కార్యక్రమం ద్వారా పరిచయమై ఈ రోజుల్లో మరి జాన్ వెస్లీ మినిస్ట్రీస్ దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా పరిచర్య చేస్తూ మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి సేవకులను బట్టి మనం ఎంతో గర్వించాలి, సంతోషించాలి. కాబట్టి ఈ సమయంలో ఒకసారి వారి మాటలు మనం విందాం. వారు ఏం చెప్పారో వారి మాటలు మనం విన్న తర్వాత కొన్ని విషయాలను మనము మాట్లాడుకుందాం. ఎస్, స్తుతి కలుగునుగాక. ఓకే, ఆయన మాటలను నేను ఒకసారి మరి మనం అందరం కూడా విని సంతోషిద్దాం. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా స్తోమత లేని మమ్మల్ని 2001 సంవత్సరంలో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేయడానికి 90,000 రూపాయలు తెచ్చుకోమంటే అతి కష్టం మీద 60,000 సమకూర్చగలిగాం. మరో 30,000 చేతులు ఎత్తేసాం. ఇక మా వల్ల కాదు అని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ గారు అయితే మా నాన్నగారిని ఆపరేట్ చేశారో ఈయన దేవుని సేవకుడు అని గుర్తించి ఆ 30,000 ఆయన కట్టి ఆపరేషన్ చేశారు మా నాన్నగారికి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అది ఎవరో మనుషులు చేసే కార్యం అయితే కాదు. 2001లో 90,000 రూపాయలు మాకు లేక మా నాన్నగారికి ఆపరేషన్ చేయించడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ ఆ రోజు నుండి దేవుడు, నేను సేవలోనికి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి సమర్పణ, త్యాగ జీవితం, అన్ని విషయాల్లో మమ్మల్ని ముందు పెట్టి వారు వెనకాలంటే మీరు చేయండి, దేవుని సేవ చేయండి అని ప్రోత్సహించి, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించరు, కానీ మా తండ్రి గారు అలాగా, వెస్లీ గారు మీరు చెప్పండి, వాక్యం చెప్పండి, నేను కూర్చుంటానని అనేక సార్లు వారు అంత అనుభోగ్యులైన, అంత అభిషక్తులైన, ఉన్నతమైన స్థానంలో ఉన్న నన్ను ముందు పెట్టి ప్రోత్సహించారు. కాబట్టి ఈరోజు నేను ప్రపంచానికి తెలియగలిగాను, అనేక మందికి పరిచయం అవ్వగలిగాను. నా తండ్రి గారిలో ఉన్న ప్రేమ అంత గొప్పది. అలా అని చెప్పి నన్ను ఒక్కడే కాదు, మీరు ఎవరినైనా చూడండి, మా నాన్నగారు ట్రైన్ చేసిన అనేక మంది దేవుని సేవకులు ఈరోజు అనేక ప్రాంతాల్లో అద్భుతాన్ని సేవ చేస్తున్నారంటే కొడుకునని చెప్పి బహుశా అలా ముందుకు తీసుకొచ్చారని అనుకుంటారేమో. నాలాంటి ఆత్మీయ కుమారులు చాలా మంది ఉన్నారు నాన్నగారికి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సముద్రయ్య గారు ఇక్కడే ఉన్నారు. వారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు నిన్న. వారు నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కాలంలో దేవుని వాక్యంలో ఆయన తర్ఫీదు చేసిన తర్వాత ఒకసారి అడవిలోని తీసుకెళ్ళి, బ్రదర్ వాక్యం చెప్పండి అన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే వాక్యం వినడానికి చెట్లు పుట్టలు తప్ప అంటే, చెట్లే మనుషులు అనుకుని చెప్పండి వాక్యం అని. సముద్రయ్య గారి ట్రైనింగ్ అడవిలో స్టార్ట్ అయింది, చెట్లకు వాక్యం చెప్పడం. అక్కడి నుంచి అలా అలా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారు వారబడుతున్నారు. ఎందుకు మాట చెబుతున్నానంటే, దైవజనుల యొక్క మనస్సు లీడర్లను తయారు చేయడం,
ఎప్పుడో మాట అంటాను, మా నాన్నగారిని చూసినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. ఓ దైవజనుడు అంటాడు, లీడర్ మస్ట్ బి ఎ ల్యాడర్ అన్నాడు ఆయన. ఒక లీడర్ అవ్వాలంటే ఆయన ల్యాడర్ అవ్వాలంట. ల్యాడర్ అంటే ఏంటి చెప్పండి? నిచ్చెన. నిచ్చెన ఎప్పుడు అక్కడ ఉంటుంది, కానీ ఆ నిచ్చెన మీద నుండి చాలా మంది పైకి వెళ్తూ ఉంటారు. దట్స్ వాట్ మై ఫాదర్, నా తండ్రి గారు అదే అనేక మందిని ప్రయోజకులు చేశారు, ఉన్నతమైన స్థానం తీసుకొచ్చారు. సేవలో తర్ఫీదు చేసి సంఘాలు అప్పగించి, మీకు ఇష్టమైన పేర్లే పెట్టుకోండి బాబు సంఘానికి, మా పేరే పెట్టాలని ఏమీ లేదు, లేదా ఈ సంఘం పేరే పెట్టాలని లేదు. అలా గనక మా నాన్నగారు తర్ఫీదు చేసిన సేవకులందరినీ ఈ పేరు పెట్టండి అని కనుక చెప్పుంటే ఈ పాటి క్రైస్తవుడు ఒక 300-400 బ్రాంచులు ఉండేవి. కానీ దేవుడు మీకు ఏం ప్రేరేపణ ఇస్తుంది? మీరు ముందుకెళ్ళండి అని ప్రేరేపించి ప్రోత్సహించి అద్భుతమైన సేవలో. నేను చెప్పగలను ప్రియులరా, మా నాన్నగారికి మరి నేను ఆయనలాగా ఉంటానని ఏమన్నా కొంచెం ఎక్కువ ఇష్టమేమో, కానీ నన్ను బాగా ప్రేమిస్తారు. నేను 9th క్లాస్ చదివేంత వరకు కూడా కొన్నిసార్లు జ్వరం తరచుగా నాకు వచ్చేది. ఎస్, విన్నారు కదా, అద్భుతమైనటువంటి టెస్ట్ మనీ, అద్భుతమైనటువంటి పరిచర్య. వాళ్ళ నాన్నగారి గురించి కూడా చాలా బాగా చెప్పగలిగారు. సో ఈ టైంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని వినియోగించుకోండి. అర్థమవుతుందా? సో కాబట్టి సేవకులైనటువంటి వారికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈయన కూడా సేవకుడేనండి అంటే సేవకుడు కాకున్నా, అర్థమవుతుందా? బ్రదర్ ఏం మాట చెప్పారంటే సేవకులైనటువంటి వారికి మాత్రమే అన్నారు కాబట్టి ఇతను కూడా సేవకులే, ఇతను కూడా సేవకుని కుటుంబమే, మొన్ననే సేవకు వచ్చారు. సో అటువంటి వాళ్ళని తీసుకురావద్దన్నట్టుగా మాట్లాడారు. సో కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు ఆ విషయాన్ని గమనించి మరి మీరందరూ కూడా ఆ ప్రాంతంలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిందిగా నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, గమనించండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మరొక విషయాన్ని నేను ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి మాటలను బట్టి చూసారా, ఒకప్పుడు 60,000 నుండి 30,000 లేకున్నటువంటి ఒక సావుకుని యొక్క కుటుంబం ఈ రోజున సావుకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే అంత స్థాయికి దేవుడు తీసుకువెళ్ళగలిగాడు. అంతేకాకుండా అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి కూడా దేవుని కృప చూపారు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్నటువంటి మరి సేవా పరిచయం మీకు అందరికీ తెలుసు కదా, అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. అంటే సేవకుడు సేవ చేసేటప్పుడు, సేవకుని యొక్క బాధ్యత నెరవేర్చేటప్పుడు నిజంగా ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి సేవను చిన్న వయసులోనే బ్రదర్కి అప్పగించాడు. కాబట్టి వారి నాన్నగారిని గౌరవిస్తూ ఆ సేవను పురికొల్పుతూ వారి నాన్నగారిని కూడా కలుపుకుంటూ కుటుంబ వ్యవస్థను కూడా కలుపుకుంటూ తన ముందుకు వెళ్తున్నాడు. మరి హాస్పిటల్కు మనం చూసినప్పుడు జ్యోతిరాజు గారు కూడా వచ్చారు. సో వారికి ఉన్నటువంటి బంధువులు కూకట్పల్లి నుండి కూడా వచ్చారు. కాబట్టి వీరందరూ రావటాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఈ కార్యం జరగటాన్ని బట్టి నేనైతే చాలా సంతోషిస్తున్నాను, బ్రదర్ని అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ ఇంకా మీరు దీవెనకరంగా ఉండి, ఇంకా అనేక మందికి సేవకులకు మాదిరికరంగా ఉండి బ్రదర్. సో చాలామందిని మీరు ఆదుకోవాలి. కరోనా టైంలో కూడా చాలామందిని ఆదుకున్నారు బ్రదర్ వాళ్ళు కూడా. సో మీరు కూడా అలాగ ఆదుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మీ పరిచర్య రాబోతున్న దినాల్లో కూడా ఘనంగా బలంగా మరి దీవించబడి ఇంకా అనేక మంది సేవకులను బలపరిచేటట్లుగా, అనేక మంది సేవకులను సహాయం చేసేటట్లుగా, మరి అనేక మంది సేవకుల యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడేటట్లుగా దేవుడు మరి మీ హాస్పిటల్కు, మీ పరిచర్యకు, మీరు వెళ్తున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా దేవుని యొక్క కృప తోడై ఉండునుగాక. అంతేకాకుండా మీ నాన్నగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మరి అక్కడ వెళ్ళినటువంటి సేవకులు ఎవరైనా ప్రార్థించండి. అంతేకాకుండా ఆ స్థలాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకొని వాస్తవంగా మరి సేవకులైనటువంటి వారిని మాత్రమే అక్కడ పరిచయం చేసి అద్భుతమైనటువంటి మరి రిజల్ట్ అందరూ పొందుకొని ఆ ప్రాంతమే కాదు రాబోతున్న దినాల్లో మరి ఘనమైన సేవ అంటే దేవుడు ఎక్కువ సేవకి మరి ధనాన్ని ఇచ్చినటువంటి వారు, మంచి మంచి సంఘాలు కట్టినటువంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే ఇలాంటి ఆలోచన తీసుకొని వచ్చి మరి ఒక రాజమండ్రిలోనే కాకుండా ఇలాంటి సంఘాలు, ఇలాంటి హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఒక ఆంధ్రాలోనే ఒక రాజమండ్రిలోనే కడితే సేవకులకు సరిపోదు కదా. కాబట్టి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా, మరి అటు ఆంధ్రాలో కూడా, అటు రాయలసీమలో కూడా మరి ఘనమైనటువంటి పరిచర్యం జరిగిస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. సో వారందరూ కూడా
మంచి ఆలోచన కలిగి ఒకవేళ వారికి కూడా మంచి మనసుండి ఇలాంటి హాస్పిటల్స్ కట్టాలని మనం కోరుకుందాం. ఎందుకంటే చాలామంది దైవజనులు, గొప్ప దైవజనులు ఉన్నారు, మరి పెద్ద పెద్ద సంఘాలను కడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు కూడా మనం ఈ ఇండియాలోనే మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి చాలామంది కరోనా టైంలో పాస్టర్స్ చాలామంది చనిపోయారు. ఎందుకంటే కరోనా వైద్యం అందక కరోనా టైంలో చాలామంది సేవకులు చనిపోయారు, సరైన టైంలో సరైనటువంటి వైద్యం అందక. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సమయంలో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులు ఎవరైనా ఇలాంటి హోదా కలిగిన వారు, ఇలాగున సేవ చేస్తున్నటువంటి సేవకులు అందరూ కూడా మరి ఇతన్ని చూసి, మరి మన జాన్ వెస్లీ గారిని చూసి ఇతను ఒక మంచి పని చేశాడని అప్రిషియేట్ చేసి దీవించి బలపరిచి వారు కూడా ఆయా ప్రాంతాల్లో, రాయలసీమలో, అలాగనే తెలంగాణ రాష్ట్రంలో, అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మారుమూల గ్రామాలు కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఇటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి సేవకులకు అలాగనే వీలుగా ఉంటే విశ్వాసులకు కూడా కొంత వైద్యాన్ని అందించి మన పాతకాలంలో మిషనరీస్ చేసినటువంటి సేవ మరలా ప్రారంభించబడుతుంది. సో అలాగున మన దేశంలో ప్రారంభించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మరి ఈ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఉండాలని, అంతేకాకుండా ఈ యొక్క హాస్పిటల్ కూడా అంత చక్కగా నిర్మించబడింది, అది కూడా అలా బ్లెస్ కావాలని అక్కడికి వచ్చిన సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క కుటుంబాన్ని మీరందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలని సేవకులందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. అందరికీ వందనాలు.